వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. మాజీ సీఎం జగన్ తన రాజకీయ భవిష్యత్తుకు తానే గొయ్యి తవ్వుకున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. వేర్లపాడు మండలం జుజ్జూరులో నిర్వహించిన సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మావిగన్ వంటి అంశాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అది ఆయనకే నష్టమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఎవరికి తెలియదండి. అందుకని రాజధాని పెట్టుబడులని పదే ఆయన దృష్టి పెడుతున్నారు. మొన్న శాశ్వత రాజధానిగా చట్టబద్ధం తీసుకున్నట్టు నిజంగా మనం చేసుకున్న అదృష్టం. మళ్ళీ ఇంకా ఆ మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో మనం చూసావా? మావిగన్ అంటారు, అంటే తన గురి తానే తవ్వుకుంటాడు. అది ఏం మాట్లాడతాడు అని అర్థం అవుతుంది. మావిగన్తో జగన్మోహన్ రెడ్డి తన గురి తానే తవ్వుకున్నాడు. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. కాబట్టి మళ్ళీ ఏ మూర్ఖుడు వచ్చినా భవిష్యత్తులో రాజధాని మార్చాలంటే మాత్రం అది మానే పరిస్థితి కాదు. శాశ్వతంగా అమరావతి మన రాష్ట్ర రాజధాని. మరి ఆ చట్టబద్ధత కల్పించడంలో శాసనసభ్యురాలుగా నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా గత 3 రోజులుగా సంబరాలు కూడా చేసుకుంటున్నాం మన రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో బాబు గారిని గురించడానికి కృషి చేస్తున్నారండి. మరి తప్పకుండా రైతన్నలకి, మహిళా మనులకి, అదేవిధంగా పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం అని నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. మరి ఇక్కడ కమిటీలు కూడా వేశారండి. ఎవరెవరు విలేజ్ కమిటీగా ఉండాలి, ఎవరెవరు మండల కమిటీ. కేంద్రీయ విద్యాలయం 2026-27 సంవత్సరానికి ప్రవేశాల లాటరీని ఏప్రిల్ 9న నిర్వహించనున్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ పాఠశాలలో మొదటి తరగతికి ఉదయం 9:30 ఆన్లైన్ ద్వారా డ్రా వేయనున్నారు. అనంతరం ఖాళీల ఆధారంగా 2 నుంచి 5వ తరగతుల వరకు లాటరీని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను విఎంసి చైర్మన్, కలెక్టర్ ఆమోదించిన అడ్మిషన్ కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తిగా పారదర్శకంగా నిర్వహించున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దొనబండ సమీపంలో సోమవారం రాత్రి ఖాళీ స్థలాల్లో ఒంటి నిండా గాయాలతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని పరిశీలించిన పోలీసులు అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడు చిలుకూరు వాసి రామలింగేశ్వరరావు, వయసు 49గా గుర్తించామని సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎవరైనా హత్య చేశారా, మరేదైనా కారణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తోలుకొని వెళ్ళి ఇంటికి రానట్టు సాయంత్రం 5-5:30 వరకు కూడా రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ వైఫ్ అండ్ ఊర్లో గ్రామస్తులు వెతుక్కుంటూ వస్తున్నారు. దారిలో గేదెలు కనపడితే ఆ గేదెలు తోలుకొని వెళ్ళిపోయారు కొందరు, వాళ్ళ వైఫ్. మిగతా 2 కొడుకులు ఫ్రెండ్స్తో కలిపి వెతుక్కుంటూ వస్తుంటే ఊరు చివర ఒక ఖాళీ స్థలం. కంచికచర్ల మార్కెట్లో పచ్చడి మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఒక్కో కాయ ధర రూ. 25 పలుకుతుందని వ్యాపారులు తెలిపారు. పచ్చళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరగడంతో మామిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కాయ రూ. 10 పడుతుంది. వేర్లపాడు మండలం జుజ్జూరులో పత్తి కొనుగోళ్లు సాగుతున్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. క్వింటాకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే లభిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిన వేళ మద్దతు ధర దక్కక నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మంగళవారం ఎండలు అధికంగా ఉన్నాయి. నందిగామలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదు కాగా, కంచికచర్ల, వీర్లపాడు మండలాల్లో 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో బయటికి రావాలని, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
కొండపల్లిలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ట్యాక్స్ చేశారండి, ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ దానివల్ల ఏంటంటే పెన్షన్ పోయింది. అనవసరంగా డబుల్ ట్యాక్స్ పెట్టుతామండి. మిస్టేక్ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ఎంఈఓ గత నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. జగ్గేపేట నియోజకవర్గం బోదవాడ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే వచ్చే సౌలభ్యాల గురించి, ఇంగ్లీష్ మీడియం విద్య గురించి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎల్ చిట్టిబాబు బోదవాడ గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే 30 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆయన ఒప్పించారు. ఫెయిల్ అయిన వాళ్ళు రగడ వచ్చిన రేగి షెడ్ కింద కూర్చొని 4 ఫ్యాన్లు కూడా లేవు, 2 ఫ్యాన్లు. అటువంటి పాఠం పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు మన హై స్కూల్ బోదవాడ హై స్కూల్ ఎంత గొప్పగా ఉంటుంది. హై స్కూల్ చేశాం ఇక్కడ. ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం దూరంలో వెళ్ళాలా. ఈ గ్రామం చాలా సిటీకి దూరంలో ఉంది. దాదాపుగా జగ్గైపేట వెళ్ళాలంటే 14 కిలోమీటర్ దూరంలో వెళ్ళాలి. ఆడపిల్లలు చదువుకోలేరని చెప్పే ఉద్దేశంతో హై స్కూల్ చేశాం. ఇవాళ బ్రహ్మాండంగా మరి 14 టీచర్లు మరి అన్ని సౌకర్యాలు కల్పించి ఎంతో గొప్పగా ఉన్నా కానీ కొంతమంది పేరెంట్స్ ఇంకా తెలియదు. అందుకోసం వాళ్ళకి తెలియజేయడానికి మేము మా టీచర్స్ మేమంతా కూడా ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తే కానీ వీళ్ళకి తెలుస్తుందని ఉద్దేశంతో రావడం జరిగింది. ఉదాహరణకి గవర్నమెంట్ ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు ఇస్తుంది. అవి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పిల్లల్ని వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటారు. అదే మా గవర్నమెంట్ స్కూల్ పంపించారనుకోండి, ఈ డబ్బులు ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులకు వస్తుంది. కాబట్టి నేనేం చెబుతానంటే చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళకి లక్షలు ఖర్చు పెట్టేసే బదులు వీళ్ళు పెద్దవాళ్ళు 10వ తరగతి చదివేంత వరకు హై స్కూల్లో చదివించుకొని డబ్బులు ఇంటర్మీడియట్ అవసరం అప్పుడు ప్రైవేట్ కాలేజీలో పంపించి చదివించుకోండి, మాకు తప్పేం లేదు. కాబట్టి మీరందరూ కూడా కాస్త తెలిసిన వాళ్ళకి మీరందరూ చెప్తే రేపు జూన్ నెల నుండి మన గవర్నమెంట్ స్కూల్లో పంపడానికి ట్రై చేయండి. ఇది కూడా చెప్పండి. మా టీచర్స్ అందరూ కూడా కలుస్తారు. ఇప్పటికే కలిశారు, అందరినీ కలుస్తారు. తెలిసిన చెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ కలిగినటువంటి టీచర్స్ ఉండాలి. పంపించి మన పేరెంట్స్ ఉండాలా, అడగాలి. కృత్తివేణి మండలం గరిసిపూడి వద్ద హైవేపై మంగళవారం ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తే కారణమని ఎస్ఐ పైడిబాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న కారు డ్రైవర్ రాంబాబుకు నిద్ర రావడంతో బైక్పై విజయవాడలోని ఆసుపత్రికి వెళ్తున్న తల్లిదండ్రులను బలంగా ఢీకొట్టిండు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కంచిచర్ల జుజ్జూరు రోడ్లోని ఓ గ్యాస్ కంపెనీ వద్ద మంగళవారం వినియోగదారులు సిలిండర్లతో భారీగా క్యూ కట్టారు. సరైన సమయానికి గ్యాస్ సిలిండర్లు అందించడం లేదన్నారు. ఆఫీసు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు సిలిండర్లు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. తిరువురులో ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. 2వ వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ షాహీన్ పాత ఇనుము దుకాణాన్ని తొలగించాలంటూ ఎమ్మెల్యే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హైవేపై ఆక్రమణను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రహదారిపై కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఎన్డీజీ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి.